హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఉగాది పండుగ నాడు మనము పోలేలు చేసి నైవేద్యం పెడతాం కదండి. దానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఈజీగా చేసుకోవడం ఎలా అన్నది నేను చెప్తాను. ఇది మాత్రము గృహిణులకు కాదండి, డ్యూటీ చేసేవారికి, జాబ్లకు వెళ్ళే వారికి, కాస్త వాళ్ళు పండుగ రోజు కూడా మేము ఇంట్లో ఉండలేకపోయామే, దేవుడికి నైవేద్యం పెట్టలేకపోయామే, మేము పోలేలది టేస్ట్ మిస్ అయ్యాము అనుకునేవారు ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఒక కప్పు శనగపప్పు ఇలా నానబెట్టేసాను. ఒక రోజు ముందే నానబెట్టేసుకోవచ్చు మీరు, లేదంటే ఉదయం లేవగానే నానబెట్టేసుకోవచ్చు. 2 గంటలు నానితే సరిపోతుంది. మంచిగా నానిన తర్వాత నీళ్ళన్ని వంచేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ కావడానికి మనము బెల్లం కరిగించిన నీళ్లు పోసేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా ఉంటుందండి. తీపి ఎక్కువగా కావాలనుకునేవారు కాస్త ఎక్కువ వేసుకోండి. అలాగే అందులో సోంపు, జాజికాయ పౌడరు, శొంఠి కూడా వేసానండి. అలా చేస్తే కడుపుకు హాయిగా ఉంటుంది. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. చూడండి, ఇలా నీళ్లు పోసేసి కాస్త ఉండలు లేకుండా కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి కలుపుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి ఇలా పోసుకుంటే సేమ్ అదే టేస్ట్ అండి. టేస్ట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా చేసేసి దేవుడికి పెట్టేసి మీరు కూడా బాక్స్లో కట్టుకొని వెళ్ళొచ్చండి. ఎక్కడ టేస్ట్ మిస్ కాలేదు అన్న మాటే ఉండదు. అలానే పొంగుతూ మెత్తగా మృదువుగా వస్తాయి. కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైమే కానీ ఇంట్లో వారందరూ ఇష్టంగా తిన్నారు. మీరు ఎలాంటి డౌట్ లేకుండా పండుగ నాడు ఇవి ఏవి మిస్ కాకుండా మీరు ఈజీగా చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రము మామూలుగా మనం ఎప్పటికీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. అందులో కాస్త కట్టుచారు కూడా చేసేసుకోవచ్చు. ఈ పప్పు వంచిన నీళ్లు కూడా వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. ఆ నీళ్ళతోటి టమాటో రసం చాలా బాగా వచ్చింది. నేను ఆ నీళ్లు పడేయలేదండి, ఆ నీళ్ళతోటే రసం చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో.